నరసాపురం పుర ప్రజలందరికీ నా నమస్కారాలు. అలాగే మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున మనం ఎలక్షన్లు చాలా రోజులే ఉన్నాయి. అయితే మన నరసాపురం ఎవరు అభివృద్ధి చేస్తారు, మన నరసాపురం ఒక మంచి ఉన్నత స్థానంలో పెడతారు అన్నది మనం ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. ఓటేసేటప్పుడు ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోండి, అవన్నీ కూడా మన డబ్బులే. మనం కట్టిన పన్నులు, చెత్త మీద పన్నులు, అనేక రకాల పన్నులు మనం కట్టాం కాబట్టి ఆ డబ్బంతా మందే, తీసుకోండి. ఓటు మాత్రం జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి వేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ఈ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించవలసిన అవసరం ఉంది. ఇవాళ నరసాపురంలో మరి బొమ్మిడి నాయకర్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి ఆయన్ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన మరి గతంలో చూసుకుంటే వాటర్ ట్యాంకర్లు పల్లెటూరులో మంచినీరు దొరకని వ్యక్తులందరికీ కూడా వాటర్ ట్యాంకులు పంపించి మంచినీళ్లు అందరికీ అందజేసిన విషయం మనకు తెలిసిన విషయమే. అలాగే ఆయన కరోనా సమయంలో మరి పేదవారికి నిత్యావసర సరుకులు కానివ్వండి, లేదా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఇవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. ఆయన ఒక మంచి సేవా తత్పరుడు, మంచి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం ఖచ్చితంగా నగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన స్నేహం చేస్తే ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన చాలామంది అనుకుంటున్నారు, అయ్యో ఆయన కొద్దిగా నవ్వట్లేదు. అది ఇవాళ ఎలక్షన్ హీరింగ్లో మరి కాస్త ఒడిదుడుకులు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి, అవి మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం నగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా కేంద్రం పోగొట్టారు, అలాగే మన మెడికల్ కాలేజీ పోగొట్టారు. ఇటువంటి వ్యక్తులను మనం నగ్గించుకుంటే మన నరసాపురం మొత్తం శూన్యం అయిపోద్దనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే శ్రీనివాస్ వర్మ గారు మరి కమలం గుర్తుకి ఓటేసి ఆయన ఎంపీ అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే వీరిద్దరూ కూడా ఉమ్మడి అభ్యర్థులు. ఏంటంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ బలపరిచిన ఉమ్మడి అభ్యర్థి మన బొమ్మిడి నాయకర్ గారు. ఆ బొమ్మిడి నాయకర్ గారి గుర్తు గ్లాస్ గుర్తు. గ్లాస్ గుర్తుకు ఓటేద్దాం, ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకుందాం. అలాగే కమలం గుర్తుకు ఓటేద్దాం, మరి ఈ భారతదేశాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ప్రధాని మోడీ గారు ఆయన వచ్చిన తర్వాత టెర్రరిజాన్ని మొత్తం లేకుండా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ భారతదేశం చాలా ఉన్నత స్థానంలో నిలబెట్టిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేటప్పటికి ఆయన రైతులకు 30 కోట్ల రూపాయలు మరి ఆయన సహకారం, ఆయన కష్టాజీతంతో మరి 30 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఆయనకు ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆయన చేసిన సేవలు మన అందరికీ తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టిన వ్యక్తి మన బొమ్మిడి నాయకర్ గారు. బొమ్మిడి నాయకర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. నా పేరు దివిసత్యన్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారి గుర్తు గాజు గ్లాసు. గాజు గ్లాసు గుర్తుకే మన ఓటు. బొమ్మిడి నాయకర్ బ్యాలెట్ నెంబర్ 9.